మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ప్రస్తుతం మనతో పాటు ఆరోగ్య రత్న డాక్టర్ మహేష్ బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆయుర్వేదిక్ శాస్త్రంలో ఆముదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో దీనికి చాలా హిస్టరీ ఉందని చెప్పుకోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో విశేషంగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ రైస్ని గురించి మాట్లాడుతున్నారు. ఆముదం గింజల్ని తీసిన పాయిజన్ ఏదైతే ఉందో, బట్ పాజిటివ్గా మనం ఆలోచిస్తే ఆముదం ఎంతోమందికి ఉపయోగం. సో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఓవరాల్గా మన నిత్య జీవితంలో దీన్ని ఎలా పార్ట్ చేసుకుంటే కనుక ఎక్కువ మనకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్గా. సో దాంట్లో ఉన్న పాయిజనస్ కంటెంట్ రెసిన్ అనేది ఇప్పుడు హైలైట్ జరగడం అవుతుంది. దాన్ని వేరే విధంగా యూటిలైజ్ చేయడం డెఫినెట్గా అండి. ఈ క్యాస్టర్ ఆర్ ఏరండ్ అంటాము. సో అదే మన ఆముదము. సో దాంట్లో అది కూడా ఒక పాయిజనస్ డెఫినెట్గా. డైరెక్ట్గా సీడ్ని క్రష్ చేసి చూ చేస్తే మాత్రం అది డెఫినెట్లీ పాయిజనస్. బట్ ఏంటంటే ఆయుర్వేదిక్లో ఒక ప్రాపర్ శోధన అని ఉంటుంది, అంటే ప్యూరిఫికేషన్ అనమాట. అది చేసి ప్రాసెస్ చేసి ఆయిల్ అనేది తయారు చేస్తాం కాబట్టి డిఫరెంట్ మెడిసిన్స్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి సేఫ్ అనమాట. సో ఇప్పుడు మనం బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ మీరు ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ ఏజెస్లో అండ్ డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే హెయిర్ నుంచి గట్ అండ్ యానోరెక్టల్ సిస్టమ్ వరకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చిన్నపిల్లలు తీసుకుందాం. పుట్టిన వెంటనే మంత్స్లో ఏదైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఏమైనా వస్తే ఆముదాన్ని నాకిస్తారు కొంచెం. ఎందుకంటే అది మనకి యూజువల్గా ఏంటంటే పొట్టలో కదలికల్ని పెంచి మోషన్ ఫ్రీ అయ్యేలా చేస్తుంది. అయితే తగిన మోతాదులో తీసుకోవాలి కాబట్టి చిన్నపిల్లలకి నాకించడం జరుగుతుంది. అదేవిధంగా యాక్చువల్గా హెయిర్కి కూడా చాలా మంచిది ఆముదం. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ చాలా స్ట్రాంగ్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇట్ ఈజ్ ఏ ఆఫ్ పరిగేటివ్ అని చెప్పాలి. అంటే ఏంటంటే ఇంకా చాలా స్ట్రాంగ్, అంటే కాన్స్టిపేషన్ అనేది వినుంటారు మీరు. సో కాన్స్టిపేషన్ అనేది అందరూ ఏమనుకుంటారంటే మోషన్ అవ్వాలి, మోషన్ వెళ్ళకపోతేనే కాన్స్టిపేషన్ అనుకుంటారు. కానీ కాన్స్టిపేషన్ అంటే హార్డ్ స్టూల్స్ పాస్ చేస్తే కూడా కాన్స్టిపేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెమీ ఆర్ సాఫ్ట్ ఫామ్లో సెమీ లిక్విడ్గా ఉండాలి. బట్ కొంతమంది ఏంటంటే పెల్లెట్స్ లాగా, అంటే మేకప్ ఎంటికల్ లాగా గట్టిగా, అంటే వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా చేసేదాన్ని కూడా కాన్స్టిపేషన్లోకి తీసుకుంటాం. అండ్ ఇంకోటి, మనం ఎప్పుడైతే స్టూల్ పాస్ చేసేటప్పుడు ప్రెషర్ అప్లై చేస్తాము, సో అది కూడా మనకి కాన్స్టిపేటివ్ ప్రాబ్లం కింద ఎక్కువగా బలవంతంగా చేస్తున్నట్లయితే కాన్స్టిపేషన్ అన్నట్టు. సో దానివల్ల మనకి ఏంటి, ఫ్యూచర్లో పైల్స్, ఫిస్టులా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే అలాంటి సీవియర్ క్రానిక్ కాన్స్టిపేషన్లో కూడా మనకి ఈ ఆముదం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి, మన కల్చర్ ప్రకారం పండగలు వస్తాయి కదా, మీరు వినుంటే పండగలకి ముందు మనం ఏంటంటే ఒళ్ళంతా నువ్వుల నూనె రాయించుకుని అభ్యంగ స్నానం అని అంటారు. దానికి ముందు 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆముదం తాగండి, చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, మనకి యాక్చువల్గా ఉన్న ప్రాబ్లం, మనం తినే ఫుడ్ అంతా ఒక 100% తింటున్నాం అనుకోండి, కంప్లీట్ 100% డైజెస్ట్ అయిపోదు, 100% బాడీకి వెళ్ళిపోదు. సో కొంచెం మిగులు ఉండిపోతూ ఉంటుంది. అయితే ఏమవుతుంది, అలా మిగులు కొంచెం చేరి టాక్సిన్స్ ఫామ్ అవుతాయి బాడీలో. దాన్ని ఆమా అంటారు అన్నమాట. ఇలా ఆమం చేరుకుపోయి మన బాడీలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అలాంటి చిన్నవి ఎక్కడెక్కడైతే బాడీలో ఉండిపోయాయో దాన్ని స్ట్రాంగ్గా పట్టి మరీ బయటికి తీసుకొచ్చేగల కెపాసిటీ ఆముదానికి ఉంది. కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఇయర్కి ఒకసారి, 6 monthsకి ఒకసారి లైక్ ఒక గ్లడ్ క్లెన్సింగ్ లాగా చేసుకోండి అని చెప్పేవారు ఇదివరకు. అండ్ అది ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా అవసరం. ఎందుకంటే అప్పుడు ఫుడ్ అట్లీస్ట్ క్వాలిటీ అయినా ఉండేది. ఇప్పుడు మనం ఏంటంటే జంకే, అసలు టోటల్ జంక్. అండ్ మనకి ఎంత డైజెస్ట్ అవుతుంది అనేది అసలు మనం ఇంకా లోపల జరిగేది మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఇలా ఉంది. నిజంగా చూస్తే మనం అసలు చాలా భయపడతాం అన్నమాట. కంప్లీట్ డైజెస్ట్ అవ్వడమే లేదు. అండ్ అలా రెమినెంట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి, అండ్ టాక్సిన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఓన్లీ దానివల్లే మీరు చూడండి ఎవ్రీ ప్రాబ్లం దానివల్లే వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని అన్నిటినీ సింగిల్ సొల్యూషన్ కెపాసిటీ ఉన్న మెడిసిన్ ఇది ఆవదు అన్నమాట. ఇంకొకటి రీప్రొడక్టివ్ హెల్త్, ఆఫ్రోడిసియాక్ అంటారు. అంటే లైక్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఎరక్షన్ పరంగా కానివ్వండి, మూడ్ అండ్ హార్మోనల్ ఎఫెక్ట్ పరంగా కానివ్వండి. సో ఆయుర్వేదిక్లో వృష్య అంటారు. సో ద బెస్ట్ అనమాట ఏరండ అనేది. ఓకే. అండ్ అలాగే డిఫరెంట్ పెయిన్స్లో కూడా
ఏరన్నా అనేది చాలా బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చాలా బాగా ఇమీడియట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా ఏరన్నా అనేది గట్టుకి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, అసలు బాడీ క్లెన్సింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. సో అండ్ ఆయుర్వేదిక్లో కూడా చాలా వ్యాస్ట్ అండ్ డిఫరెంట్ ఫామ్స్లో ఏరన్నాని యూజ్ చేస్తారు. సో డిఫరెంట్ ఫామ్స్ అన్నారు కాబట్టి ఈ రోజుల్లో యూత్ ఉన్నారు, డైరెక్ట్గా ఆముదం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. సో దేనిలో ఏమన్నా కలిపి తీసుకుంటే ఏమన్నా బాగుంటుందంటారా? ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్లో ఏమైనా యాడ్ చేసుకొని తీసుకుంటే? యాక్చువల్గా అండి క్యాస్టర్ ఆయిల్ కుకింగ్ కూడా ఉంది. మీరు చూస్తే కొంతమంది కొన్ని ఏరియాస్లో క్యాస్టర్ ఆయిల్ కుకింగ్ కూడా ఫాలో అవుతున్నారు. బట్ మీరు చెప్పారు కదా, ఇంకోటి చెప్పనండి, కంప్లీట్ రిఫైన్డ్ ఉంటుంది కదా ప్రాసెస్డ్, అది యాక్చువల్గా చాలా కంఫర్టబుల్గా ఉంది చేయడానికి, అంటే ఫుడ్కి కానివ్వండి దానికి కానివ్వండి. బట్ ఇట్స్ ఓకే, అది స్మెల్ పరంగా కానివ్వండి దీని పరంగా కానివ్వండి. బట్ నేనేమంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో చాలా ఫేవరబుల్గా, అది మనకు మంచిది కాదు. మనకి ఏదైతే నచ్చదో తినడానికి కష్టంగా ఉంటే అది మంచిది. అది మంచిది డెఫినెట్గా. మీరు సింపుల్ కాకరకాయ తీసుకోండి, ఇలాగే ఇది కూడా ఆవదం కూడా వస్తుంది. మీరు అన్నారు అది స్మెల్ కానివ్వండి, దాని థిక్నెస్ కానివ్వండి, విస్కాసిటీ కానివ్వండి, అసలు చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ అది మనకి చేసే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అంత ఎఫెక్టివ్ అనమాట. సో ఒకటే ప్రిన్సిపల్, ఏదైనా మనకి ఎప్పుడైనా ఏదైనా నచ్చిందంటే అది మంచిది కాదు, మనకి ఏదైనా నచ్చట్లేదంటే అది మనకి చాలా చాలా బెనిఫిషియల్. సో ఆ ఫార్ములాని పెట్టుకుని ఇంకోటి మీరు ఇప్పుడు ఫార్మ్స్ గురించి అన్నారు కదా, దాని ఫామ్ని చేంజ్ చేసి ఇప్పుడు క్యాప్సూల్ ఫామ్లో కూడా ఉన్నాయి, కానీ దానికన్నా కూడా ఈ ఫామే ఆయిల్ ఫామ్ చాలా బెస్ట్. రాగా తీసుకుంటేనే చాలా బెస్ట్, ఎందుకంటే అది ప్యూరిఫైడ్ అండ్ ప్రాసెస్డ్. సో చాలా హెల్తీ అనమాట. ఓవరాల్గా ఆముదం గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆముదం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, ఎలా యూజ్ చేయాలి, అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.